దేవునికి దగ్గరగా జీవించాలంటే మొట్టమొదటిగా లేవంగానే ప్రార్థించు. లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ఊరికే ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లైక్స్, వ్యూస్, కమెంట్స్, యూట్యూబ్ కాదు. లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. నెంబర్ 2, బైబుల్ ధ్యానించు. ఆ దేవుని వాక్యాన్ని తీసి ధ్యానం చేయాలి, చదవాలి. నెంబర్ 3, దేవుని వాక్యంను లోబడు. ఊరకే చదవడం కాకుండా చదివిన వాక్యాన్ని లోబడాలి, వాక్యం ప్రకారంగా జీవించాలి. నెంబర్ 4, దేవుని గురించి ఆలోచించు. దేవుని గురించి ఆలోచించు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్ప రక్షకుడు. దేవుడు నీ పట్ల కలిగి ప్రణాళిక గురించి, దేవుని గురించి ఆలోచించు. 5వది, దేవుడు త్యాగం మననం చేసుకో. నీ కోసం చేసిన త్యాగం, నీ కోసం, నా కోసం శిలువలో చేసిన త్యాగాన్ని గురించి, ఆయన మన కొరకు చిందించిన రక్తాన్ని గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 6వది, దేవుని సన్నిధి ప్రేమించు. లోకంలో ఉన్న వాటిని, బండి, కారులు కానీ, వస్తువులు, వీటిని ప్రేమించడం కాదు, కానీ దేవుని సన్నిధి ప్రేమించు. 7వది, దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడేవాడు తన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాడు. కాబట్టి దేవునితో మాట్లాడు, నేర్చుకోండి. 8, దేవుని స్తుతించు. అన్నీ బాగున్నప్పుడు కాకుండా, అన్నీ బాగోపోయినా అప్స్ అండ్ డౌన్స్, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించు. 9, దేవుని గురించి నీకు వీలైతే ఒక్కరికి తెలియపరచు. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప విందని వాక్యం సాధిస్తుంది. కనీసం ఒక్క ఆత్మకైనా సువార్త ప్రకటించు. 10వది, ప్రార్థించు, మరల పడుకో. మనము దినము దేవునితో ప్రారంభమయ్యి దేవునితోనే ముగియాలి. అప్పుడు దేవునికి మనం దగ్గరగా ఉంటాం.